నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఈ దగ్గర పడుతున్నటువంటి సమయంలో రాజకీయంగా అనేకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. అయితే అది సర్వసాధారణం. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి అంటే ఖచ్చితంగా రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ వారి వారి వ్యూహాలతోటి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ కార్యాచరణ కూడా రూపొందించుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతూ ఉంది. అయితే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ అయిపోయింది అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ అవ్వడానికి కారణం ఏమిటి అని చూస్తే, ఓకే, రాజకీయంగా ఆయన పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్కన ఏదైతే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ తెలిసిందే. ఇంతకాలం కూడా ఆయనతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, ఆయనకి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, ఆయనకి ఎంతో నమ్మకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన నిజస్వరూపం ఈ 4 ఏళ్లుగా చూస్తూ ఉన్నారుగా, ఈ 5 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏమిటి అనేటువంటిది చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే మమ్మల్ని ఏం చేయలేడు, ఇంకా అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళందరూ కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదో ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి రాజకీయంగా బతుకులేదు అనుకున్న వాళ్ళు తప్పితే మిగతా బ్యాచ్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి ఆ పార్టీ వదిలి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అందులో ఉదాహరణగానే చూస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎంత నమ్మకస్తుడో అందరికీ తెలుసు. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి కోసం ఏ విధమైనటువంటి పనులు చేశాడు? ఆయన శక్తి వంచన లేకుండా కాదు, శక్తికి మించే ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేటువంటి ఒక రాజధాని లేకుండా చేశాడు. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే అవన్నీ ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మర్చిపోలేదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల పాలిట శాపాలుగా మారినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించడం అనేటువంటిది. సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ అవ్వడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి చర్చించుకుంటే, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి ఒక సంస్థ అయితే కనుక సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ బయటకి రావడంతో జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మూడ్ ఆఫ్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ సర్వే నివేదిక. మరి అదేమిటి, సర్వేలు అనేకం వస్తూ ఉంటాయి కదా, ఈ సర్వేని చూసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంతలా వణికిపోతూ ఉన్నాడు అంటే, వాస్తవానికి ఈ సర్వే నిర్వహించినటువంటి సంస్థ ఏమిటి అంటే చాణక్య సంస్థ. వాళ్ళు ఈ సర్వే చేశారు. గతంలో చూస్తే మునుగోడు ఎన్నికలప్పుడు కూడా వాళ్లే సర్వే నిర్వహించారు. వాళ్ళ నిర్వహించినటువంటి సర్వేకి దగ్గరగా ఫలితాలు వచ్చినాయి. అలాగే మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా దాదాపుగా 65 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది అంటూ వాళ్ళు సర్వే నిర్వహించారు. సో అది కూడా దాదాపు వాస్తవమైంది. 64 స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజున అదే సంస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రజల నాడి ఎలా ఉంది అనేటువంటి అంశాలపైన సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ సర్వే రిపోర్ట్ చూసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మూడ్ ఆఫ్ అయిపోయింది ఆయనకి అనేటువంటిది ఈ రోజున జరుగుతున్నటువంటి చర్చ తాలూకు ప్రాధాన్యత. మరొక్కసారి ఆ సర్వే రిపోర్ట్ కూడా చూసి, అసలు గతంలో కూడా ఎన్నో సర్వేలు వచ్చినాయి, మరి వాటికి దీనికి వ్యత్యాసం ఏమిటి, మరి దానిపైన ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అనేటువంటిది కూడా ఒక్కసారి విశ్లేషించు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ సర్వే సంస్థ ఏమిటి అంటే చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే అండ్ ఆపరేషన్స్, ఈ సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి సర్వే ఇది. మరి ఈ సర్వేలో వాళ్ళు ప్రామాణికంగా తీసుకున్నటువంటి అంశాలు ఏమిటి అంటే ఏ అంశాలపైన వాళ్ళు ఈ రోజున ఈ సర్వే చేశారు, మరి ఈ రోజున సర్వే తాలూకు రిజల్ట్స్ ఏమొచ్చినాయని చూస్తే, మొదటిగా వాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావం చూపబోతా ఉన్నాయనేటువంటిది కూడా వాళ్ళు ఏదైతే వివిధ రకాలైనటువంటి అంశాలపైన
కొన్ని ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ అంటే శాంపిల్స్ని కలెక్ట్ చేశారు. ముఖ్యంగా అంశాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేటువంటి అంశం పైన కూడా వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు. అలాగే ప్రజల నాడి తెలుసుకున్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికలపైన, అంటే నవరత్నాలు ఇస్తున్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది కదా, మరి ఆ నవరత్నాలపైన ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, ప్రజా నాడి ఈ రోజున ఏ విధంగా ఉంది అనేటువంటిది ఇంకో అంశం. అలాగే ఈ రోజున జీరో అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యులపై ప్రభావం పడుతూ ఉంది. ఇవన్నీ కూడా సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఈ అంశాలన్నీ కూడా ప్రజల నుంచి వ్యక్తమైనట్లుగా ఈ సర్వేలో ఆ అంశాలను అయితే పొందుపరిచారు. అలాగే చూస్తే గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా, ప్రజల అభిప్రాయాలు, అలాగే చంద్రబాబు అరెస్టు తదుపరి పరిణామాలు, అలాగే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ రెండింటినీ కూడా అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, అలాగే వివిధ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రభావం, దాంతోపాటు టీడీపీ జనసేనల కూటమి ఏర్పాటు, గ్రామస్థాయి నాయకత్వంపై ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల చర్యలు, సామాన్య ప్రజలపై పెరిగిన ధరల ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు, ఈ రకంగా ఈ అన్నిటి అంశాలపైన కూడా ఏదైతే సర్వేలో ఈ అంశాలపైన అంటే ఈ రకమైనటువంటి అంశాలన్నిటిపైన కూడా ప్రజల అభిప్రాయ సేకరణ అయితే చేశారు. దాన్ని బట్టి వాళ్ళు రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ నివేదికలో చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి ఒక్కసారి ఆ రిపోర్ట్ని కూడా చూస్తే ఈ విధంగా ఉంది. ఏమిటి అంటే పార్టీ వైజ్గా ఓట్ షేరు 2019కి 2023కి ఏ విధంగా మారింది, అంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మరి ఏ పార్టీకి ఏ విధమైనటువంటి బలం ఉంది ప్రజల్లో అనేటువంటిది ప్రజాభిప్రాయ సేకరణ. అంటే వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్స్లో అత్యధిక శాతం వచ్చినటువంటి అభిప్రాయాల్ని బట్టి ఈ చార్ట్ని అయితే కనుక వాళ్ళు తయారు చేశారు. దీంట్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి 2019లో 39% ఓట్ షేర్ వచ్చింది. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019లో 50% ఓట్ షేర్ వచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కదా, ఎన్నికలు దగ్గరకు వచ్చే సమయానికి అది ఏ విధంగా మారింది అంటే ఈ రోజున ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే మూడ్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎలా ఉంది అంటే 43% తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్ అనేటువంటిది పెరిగింది. అంటే 2019లో 39% ఉంటే ఇప్పుడు 43% పెరిగింది. అంటే ప్రజల్లో వాళ్ళ మీద సానుకూలత పెరిగింది. అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగుంది అంటే 2019లో 50% ఓట్ షేర్ వైఎస్ఆర్ ప్రభుత్వ అంటే పార్టీకి వస్తే ఈ రోజున 2023 వచ్చేటప్పటికి 2024 వచ్చేటప్పటికి 41% పడిపోయింది. అంటే 9% ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసింది. అందుకే 9% ఓట్ షేర్ వాళ్ళకి తగ్గిపోయింది. ఈ రెండింటితో పాటుగా జనసేన పార్టీని చూస్తే 2019లో 6% ఓట్ షేర్ వచ్చింది జనసేన పార్టీకి. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఓట్ షేర్ అనేటువంటిది 10% పెరిగింది. వాటితో పాటుగా ఇతరులు అంటే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఇలా భారతీయ జనతా పార్టీ ఇలాంటివి చూసుకుంటే న్యూట్రల్స్ ఇలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే గతంలో 2019లో ఆ ఓట్ షేర్ 5% ఉండేది. ఇప్పుడు అది ఇంకొక శాతం పెరిగి 6%కి పెరిగింది ఆ ఓట్ షేర్ కూడా. కానీ పూర్తిగా ఈ చార్ట్లో చూస్తే మాత్రం ఈ రోజున తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, ఆఖరికి భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇలాగా వామపక్ష పార్టీలకు కూడా 1% ఓట్ షేర్ పెరిగింది. కానీ ఇక్కడ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దాదాపు 9% ఓట్ షేరు తగ్గిపోయింది. అంటే పడిపోయింది ఆ పార్టీ ప్రజల్లో. ఆ విధమైనటువంటి అభిప్రాయం అయితే కనుక ప్రజల్లో నెలకొంది. అలాగే దాంతో పాటుగా చూస్తే ఈ రోజున ఏదైతే సీట్లు కూడా ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు నిర్వహించినటువంటి ఈ సర్వేలో వాళ్ళైతే కనుక ప్రజల అభిప్రాయం మేరకు ఇది ఒక అంచనాగా ఆ సర్వే నివేదికను కూడా విడుదల చేశారు. మరి దాని ప్రకారం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అంటే పాత శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే అక్కడ తెలుగుదేశం జనసేనల పొత్తుకి 8 సీట్లు గెలవబోతా ఉంది ఆ పొత్తు.
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 2 సీట్లు మాత్రమే గెలవబోతా ఉంది. కీన్ కంటెస్ట్ అంటే కొంచెం ఎవరికైనా కూడా టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందా, ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా అంటే అటు తెలుగుదేశంకి ఇటు వైసీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉండేటువంటి దాన్ని కీన్ కంటెస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అలాంటి కీన్ కంటెస్ట్ చూస్తే ఒక్కటి కూడా లేదు. శ్రీకాకుళం జిల్లాలో చాలా స్పష్టంగా 10 నియోజకవర్గాల్లో 8 తెలుగుదేశం జనసేనల పొత్తు కైవసం చేసుకోబోతోంది. అంటే 8 చోట్ల గెలవబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 చోట్ల మాత్రమే గెలవబోతోంది. విజయనగరం జిల్లాలో చూస్తే 9 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 4 తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం జనసేనల పొత్తు 4 సీట్లు గెలవబోతోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే కీన్ కంటెస్ట్ చూస్తే ఒక్క చోట మాత్రం కీన్ కంటెస్ట్ అంటే టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం చూస్తే 15 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 11 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేనల పొత్తు గెలిచే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 2 చోట్ల గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టఫ్ ఫైట్ అనేటువంటిది కీన్ కంటెస్ట్ అనేటువంటిది 2 చోట్ల ఉండబోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ నివేదిక ప్రకారం తెలుస్తోంది. అలాగే వెస్ట్ గోదావరి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేనల పొత్తు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ నివేదిక ద్వారా చెప్తా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక 2 చోట్ల గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కీన్ కంటెస్ట్ కూడా చూస్తే కేవలం ఒక చోట అంటే టఫ్ ఫైట్ ఒక చోట ఉండేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి అంటే తూర్పుగోదావరి జిల్లాను చూస్తే 19 నియోజకవర్గాలకు గాను 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేనల పొత్తు గెలిచేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తున్నాయి అనేటువంటిది ఈ సర్వే ద్వారా చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ చెప్తా ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2 చోట్ల గెలిచేటువంటి అవకాశాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అక్కడ కూడా ఒక చోట టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కృష్ణా జిల్లాకు కూడా ఒక్కసారి చూస్తే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 12 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు గెలవబోతా ఉంది. గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా అంటే ప్రజానాడి ప్రకారం మూడ్ ఆఫ్ పబ్లిక్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 12 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు కృష్ణా జిల్లాలో గెలుపు ఖాయంగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఒక 2 చోట్ల అలాగే అక్కడ కూడా ఒక 2 చోట్ల టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే గుంటూరు జిల్లాలో కూడా చూస్తే 17 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారం తెలుస్తోంది. అంటే 12 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా చాణక్య సంస్థ అయితే కనుక అంచనా వేస్తోంది. దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం ఒక 3 చోట్ల గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే అక్కడ ఒక 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. అలాగే ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకి 8 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు, ఒక 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే టఫ్ ఫైట్ కూడా ఒక్క చోట. వాటితో పాటు నెల్లూరు జిల్లాలో చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేనల పొత్తుకి 6 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 అంటే ముఖ్యంగా చూసాం కదా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వచ్చేశారు. అసలు మొదట తిరుగుబాటు మొదలైందే జగన్మోహన్ రెడ్డి మీద నెల్లూరు జిల్లా నుంచి. అక్కడ 6 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది. గత ఎన్నికల్లో వాళ్ళు క్లీన్ స్వీప్ చేశారు అక్కడ. అలాంటి చోట ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతోంది. ఒక్క చోట టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, అది మా అడ్డా అని చెప్పుకుంటారు కదా. ఆ కడప జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమానమైనటువంటి గెలుపు అవకాశాలు. అంటే 4 చోట్ల తెలుగుదేశం, 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఒక 2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక కర్నూలు జిల్లాకు వస్తే 14 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 5 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక 7 చోట్ల ఇక్కడ మాత్రం వాళ్ళు కొంచెం కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త బలంగా కనిపిస్తోంది. ఇక్కడ 7 చోట్ల వైసీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఈ రోజున చాణక్య సంస్థ చేసినటువంటి సర్వే ఆధారంగా అయితే మాత్రం వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఇంకొక 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుంది. అనంతపురానికి వస్తే అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు తెలుగుదేశం జనసేనల పొత్తు కైవసం చేసుకోబోతా ఉంది. ఒక 3 చోట్ల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అలాగే అక్కడ కూడా ఒక చోట టఫ్ ఫైట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే 14 నియోజకవర్గాలు ఉంటే
7 చోట్ల తెలుగుదేశం జనసేనల పొత్తు, 5 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఇక 2 చోట్ల మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూస్తే ఇది మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేనల పొత్తు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం 115 స్థానాల్లో వాళ్ళు గెలవబోతా ఉన్నారు. గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక 42 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక 18 చోట్ల టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం. మరి 18 చోట్లలో కూడా ఒక 9 ఇద్దరికి కూడా సమానంగా చూస్తే అప్పుడు 124 స్థానాలతో తెలుగుదేశం జనసేనల పొత్తు విజయ డంక మోగించబోతా ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా చూస్తే 51 స్థానాలతో వాళ్ళు కూడా అంటే 51 స్థానాల్లో వాళ్ళు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం ఈ రోజున ఏదైతే ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి సర్వే సంస్థ నిర్వహించినటువంటి సర్వే ఆధారంగా మాత్రం 124 స్థానాల్లో తెలుగుదేశం జనసేనల పొత్తు, అలాగే ఒక 51 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వీళ్ళనే నమ్మాలనా అంటే ఇది నమ్మాలి అని కాదు. కాకపోతే ఇది గతంలో మునుగోడు ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికల్లో కానీ ఈ సంస్థ చేపట్టినటువంటి సర్వే ఫలితాలు ఏవైతే ఉందో ఆ సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు నివేదికలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు చెప్పేటువంటివి చాలా జరిగేటువంటి అవకాశాలు అక్కడ చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు, ప్రజల నుంచి మనం వింటున్నటువంటి మాటలు, లేదంటే అక్కడ రాజకీయంగా అవుతున్నటువంటి అంటే చోటు చేసుకుంటున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తే మాత్రం ఈ సర్వే నివేదిక వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో చూసాం, ఆయన నవభారత్ ఈటీజీ అని చెప్పి నవభారత్ టైమ్స్ నవ్ అనేటువంటి సంస్థతోటి టైమ్స్ నవ్ నవభారత్ అని టైమ్స్ నవ్ ఈటీజీ అని చెప్పేసి ఆ 2 సంస్థలతోటే ప్రతిసారి కూడా ఒక సర్వే నివేదికను విడుదల చేస్తూ వచ్చారు. అందులో కేవలం తేదీలు మారుతాయి తప్పితే ఎక్కడా కూడా ఫలితాలు మారవు. 25 ఎంపీ స్థానాలు ఉంటే 25 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. 24 నుంచి 25 వరకు 0 నుంచి 1 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది. అదేంటో మరి ఎన్నిసార్లు చేసినా కూడా అదే ఫలితాలు వస్తాయి. కానీ ఈ రోజున ఇది కాదు, ఇది అలాంటి సర్వే నివేదిక కాదు. గతంలో సీ ఓటర్ సర్వే చూసాము, అలాగే అనేక సర్వేలు కూడా మనం చూసాం. ఇండియా టుడే సర్వే కావచ్చు, సీ ఓటర్ సర్వే కావచ్చు, ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు. ఇలాంటి సర్వేలన్నీ కూడా ఈ రోజున తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది ఎలాగ విజయం సాధించబోతా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా రాబోతున్నాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా మొదట్లోనే ఏ అంశాల పైన వాళ్ళు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేశారో ఆ విధంగా అభిప్రాయ సేకరణతో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్తా ఉన్నారు. అందుకే ఈ రోజున ఇలాంటి నివేదికలు చూసిన తర్వాత సొంత పార్టీలో ఒకవైపున సంక్షోభం, ఇంకోవైపున సర్వేల్లో ప్రజానాడి ఈ విధంగా ఉన్నట్లు నివేదికలు వస్తూ ఉండేటప్పటికీ ఇక ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి తన చాప్టర్ క్లోజ్ అనేటువంటి నిర్ణయానికి వచ్చి మూడ్ ఆఫ్ ఏపీ చూసిన తర్వాత తన మూడ్ ఆఫ్ అయిపోయింది అనేటువంటి అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.